ఇప్పుడు దాకా ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సరే కరెక్ట్, ఈ నిజాయితీ పరుడు కాబట్టి అంటారు అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూడా రొటీన్ అయిపోతాడు, ఓ జగన్ ఓ చంద్రబాబు లాగానే. అంతకు మించి ఏముండదు. ఎందుకంటే వీళ్ళు ఏమి కరప్ట్ చేయాలని రారు, లేకపోతే పనులు చేయకూడదని రారు. కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ అన్నటువంటిది ఓవర్ హోప్స్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు ఏం చెప్పాను మా అత్తగారి వాళ్ళకి సంబంధించిందని, నేను చెప్పగానే ఫోన్ చేసేసి స్థలం వాళ్ళది ఇచ్చేసేవా, కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పాలి. ఇది జరుగుద్దా? జరగదు. మధ్యలో 3 ఉన్నాయి, ఏం జరుగుతుంది? దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి, విచారించాలి, ఇవన్నీ ఎప్పుడవుతుంది? కాబట్టి అప్పుడు నాకేమనిపిస్తుంది, వెళ్ళాని ఏముంది అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిది మొన్న నిజంగా జెన్యూన్, జమ్మూ కాశ్మీర్. కానీ పోలీసులు అక్కడతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మాట్లాడాం, అమ్మాయి వచ్చేసింది, అయిపోయింది. బట్ అసలు వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఎట్లున్నాడు, కాశ్మీర్ లో వాడి కాంటాక్ట్ ఏంటి, ఎవడు ఆలోచించాడు? ఇప్పుడు అటు రేపు బయటకు వచ్చాక అమ్మాయి సెక్యూరిటీ ఏంటి? అప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు రేపు పొద్దున? పవన్ కళ్యాణ్ రక్షించిన అమ్మాయికి ఎట్లా అంటారు? అదే మీకు ప్రభుత్వం అంటే రాజు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా జనం ముందున సమస్యలు ఎదుర్కొంటానే ఉంటాడు. బలం పెరిగింది, బలం పెరుగుతుంది అనే నమ్మకం ఏమైనా కనిపిస్తుందా జనసేనకు, పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అదేది వ్యవస్థలన్నిటి మీద నమ్మకం కోల్పోయి